మ్యామ్ మీరు చూసే ఉంటారు కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంటు. పెళ్ళైన 17 రోజులకే భార్యని వదిలేసి అత్తతో అల్లుడు వెళ్ళిపోవడం. అంటే కొడుకు తర్వాత కొడుకనమాట అల్లుడు. అంటే ఇంట్లో అవును. అలాగే చూసుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అనుకోవచ్చు? పాపం పిల్లలు కొంతమంది అమాయకులు ఉంటారు. ఇప్పుడు ఆవిడ కూతురు ఎవరైతే ఉందో ఆవిడ అమాయకురాలని చెప్పుకోవాలి. హ్మ్. ఇది దారుణం వాడి అసలు ఇలాంటి వాటి గురించి ఏం మాట్లాడాలి? హ్మ్. ఉం? ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరితో పడితే అలా, ఏది ఎలా అంటే అలా. దీని అంతటికి కారణం తినే ఫుడ్. హ్మ్. అడ్డమైన ఫుడ్లు, దరిద్రమైన ఫుడ్లు అన్నీ తినడమే దీనికి కారణం మెయిన్. అది ఏమవుతుందంటే మనిషి యొక్క సంస్కారాన్ని నశింపజేస్తుంది మనం తినే తిండి. హ్మ్. ఒక క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. ఒక సాత్వికం అని నేను చెప్పను గానీ, ఎవరిష్టం వాళ్ళది ఫుడ్ తీసుకునే విధానం. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్డు తీసుకోవడం వల్ల గూడా వాళ్ళ నైతిక విలువలనేవి వాళ్ళకి వాళ్ళే దిగజార్చుకోబట్టే అలాంటి ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎవరు పెడితే అక్కడ తినేసేయడం, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత. దీనివల్ల ఏంటంటే ఈ మైండ్ గూడా అలాగే పనిచేస్తుంది. హ్మ్. ఆ ఫుడ్డు దీనికి ఒక పెద్ద కథే ఉంది అసలు పూర్వకాలం నుంచి. అసలు ఈ ఫుడ్డు తయారు చేసేవాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తులతో తయారు చేయించేవారు హ్మ్. గతంలో. ఒక వంట మనిషిని పిలిచినా, ఒక సంస్థానాల్లో వంటలు చేసేవాళ్ళైనా, పూర్వకాలంలో రాజులు కూడా వంటలు చేసేవాళ్ళని చాలా శుద్ధమైనటువంటి వ్యక్తుల్ని, మంచి వాళ్ళని పెట్టుకునేవారు. హ్మ్. ఇంకా ఆ రోజుల్లో అంటే వంట బ్రాహ్మలు అనేవారు. ఇంకా అది మనం చూడలేదు, మనకు తెలీదు. ఏమైనా సరే ఒక మంచి వ్యక్తుల్ని పెట్టుకునేవారు. వాళ్ళు ఏంటంటే మంచి మనసుతోటి, అరే నేను వండే పదార్థం మంచిగా రుచిగా తయారవ్వాలి. హ్మ్. నేను పెట్టిన భోజనం తిని ఎవరైతే తింటున్నారో వాళ్ళు మెచ్చుకోవాలి. ఆహా! ఓహో! అనాలి. మళ్ళీ మళ్ళీ నన్ను చెయ్యమని అడగాలి. నేను పెట్టిన ఫుడ్ బాగుండి కడుపు నిండా భోజనం చేయాలి. నేను పెట్టిన ఫుడ్ తింటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. హ్మ్. ఓకే. ఇలాంటి ఆలోచనలతో వంట చేసి వడ్డించేటప్పుడు కూడా ప్రేమగా అలాగే పెట్టేవారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ లక్షణాలు ఏవైతే మంచి వైబ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా వంటలోకి వెళ్తుందట. హ్మ్. వెళ్ళినప్పుడు నిజంగానే అలా ఉండేవారు మనుషులు. హ్మ్. స్వచ్ఛమైన రోజులేగా అవన్నీ. అవును. కలుషితం అయిపోయింది ఇప్పుడు. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు వండుతున్నారు. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ వండుతున్నారు. ఏమేం వేసి వండుతున్నారో భగవంతుడికి తెలుసు. హ్మ్. తినేవాళ్ళు ఎందుకు తింటున్నారో, మరి ఎలా తినగలుగుతున్నారో అర్థం కాదు. హ్మ్. సో, ఈ వంట చేసేవాడి ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఫుడ్ ప్రభావం వల్ల మనుషుల ఆలోచనలు ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడనుకోమ్మా, ఒక నేరస్తుడున్నాడు. మనకు తెలీదు. ఏదో జీవనోపాధి కోసం వచ్చి వంట చేస్తానంటే, ఆ! చెయ్యి అంటాం. వాడు ఆ మనస్తత్వంతోనే చేస్తాడు. హ్మ్. ఈ ఇంట్లో ఇవన్నీ ఎలా దొంగిలించేయాలా? ఓకే. అవును. తర్వాత ఈ ఎదవ వంటలో నేనెందుకు చేరాను? నా హ్మ్. వృత్తి నాకుంది. చక్కగా అది చేసుకుంటూ బ్రతికితే బ్రహ్మాండంగా కాలు మీద కాలేసుకొని నేను బ్రతకగలను. ఇలా అనుకుంటూ ఉంటే వాడికి నెగెటివ్ వైబ్స్ అన్నీ ఫుడ్‌లోకొస్తాయి. హ్మ్. మరప్పుడు మనుషులు ఎలా తయారవుతారు? క్రూయల్‌గానే తయారవుతారు. అవును. అందులో ఈ మధ్య చెల్లి లేదు, అక్క లేదు, ఆ! పిన్ని లేదు, అత్త వావి లేదు, వరస ఎవరు ఏమీ లేదు. లేదు. ఏమి లేదు. అందరితో ఒకే బంధం. అంటే ఆ అంతే. రిలేషన్ ఆ! ఇంతకుముందు గతంలో చూసుకున్నైతే ఓకే. ఒక కుటుంబ వ్యవస్థ అవును. ఉండేది. కానీ ఇప్పుడు అదనేది మర్చిపోతున్నారు. అంటే మృగాల్లాగా అవును. ప్రవర్తించుతున్నారని కూడా అనుకోవచ్చు. దీనికి వాళ్ళు ఆలోచించకపోవడమా? లేదంటే రెస్పెక్ట్ లేదు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అనుకోవచ్చా? ఇది కరెక్టే. వీటి ప్రభావం గూడా ఉంటుంది. దీనికన్నా ముందు కలి ప్రభావం. హ్మ్. ఈ కలి ప్రభావం ఏంటంటే, ఒక నిండు సభలో అందరు దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అందరూ నిండు సభలో సభ జరుగుతున్న సమయంలో కలి ప్రవేశించాడంట. హ్మ్. వాడికి ఇంత పొడుగు నాలుక బయట పెట్టి, తర్వాత వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని చేత్తో పట్టుకొని, హ్మ్. వికృతంగా ఆ సభలోకి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయి, "అదేంటి ఇలా వచ్చావు?" అని అడిగినప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే, "నేను కలిపురుషుడిని. హ్మ్. నేను కలియుగంలో నేనే దేవుడిని. కాబట్టి కలియుగంలో నా ప్రభావం ఎలా ఉంటుందంటే, హ్మ్. ఇష్టం వచ్చినట్టు తినడము, ఇష్టం వచ్చినట్టు లైంగికంగా గడపడం." హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్నది అదే గదా! ఇప్పుడు చెప్పుకున్నది గూడా అదే. ఇష్టం వచ్చినట్టు తినడం. హ్మ్. తర్వాత ఎవరిని పడితే వాళ్ళు అవును. నువ్వు చెప్పావు ఇప్పుడు వావి వరుసలు లేవు కదా! హ్మ్. ఒక వయసు లేదు. అసలు ఆడ లేదు, మగ లేదు. హ్మ్. ఎవరిని పడితే వాళ్ళని దొరికినట్టు అత్యాచారాలు. హ్మ్. ఒక అబ్బాయిని కూడా అత్యాచారం చేశారని ఢిల్లీలో పెద్ద కేసయింది. అవును. మరి ఇది నా ప్రభావం ఇంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడట. నేను ఇలాగే ఉంటాను. హ్మ్. అందుకని నేను ఇలాగే వచ్చాను. నా లక్షణాలు ఇలా ఉంటాయి కలి ప్రభావం.
కాబట్టి నేను అది తెలియజేయటం కోసం నేను ఇలా సంచరిస్తాను అని చెప్పాడు. అంటే మనం సనాతన ధర్మాన్ని భగవంతుడిని నమ్మేవాళ్ళం కాబట్టి మన పురాణాల చరిత్రలు కూడా ఎన్నో నిర్దేశించి ఉంచి పెట్టారు మనకి, ఇవి తెలుసుకోండి, వీటి ప్రకారం మీరు జాగ్రత్తగా నడుచుకోండి అని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిని పక్కన పెట్టేసి చెడుని స్వీకరిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా కలి ప్రభావం అని, కలి ప్రభావం కాబట్టి మేము ఎలా ప్రవర్తిస్తున్నాం, అంతే, మా తప్పేం లేదు అని అనుకునే మూర్ఖులు కూడా ఉంటారు కదా. దీనికి రెమెడీ కూడా కలి చెప్పాడు. ఏమనంటే ఎవరైతే ఈ కలియుగంలో ఈ విష్ణుమూర్తిని కానీ మంచిగా కొలుస్తారో, ఎప్పుడు కూడా భగవద్ ఆరాధన చేస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. ఎవరైతే చేయకుండా విచలవిడిగా ఈ ప్రకారంగా ఉంటారో నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. నేను ఎక్కువ ఇవి చేయించడానికే ఉంటాను. నేను ఏమంటారు, ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను. నేను వాళ్ళలో ప్రవేశించి ఈ చెడు చెయ్యి, ఈ చెడు చెయ్యి, ఇది తిను, అది తిను అని నేను ప్రేరేపిస్తూ ఉంటాను. అయినా కూడా లొంగకుండా ఎవరైతే భగవద్భక్తిలో ఉంటారో, కొలుస్తారో భగవంతుడిని, వాళ్ళ జోలికి నేను వెళ్ళను. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్పాలంటే ధర్మం ఒక్క పాదంతో కుంటుతుంది కలియుగంలో, మిగతా 3 కాళ్ళు పోయాయి, ఒంటికాల మీద కుంటుతుంది ధర్మం, న్యాయం అని చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఇంకా కొంతమంది అంటే 25% పీపుల్ మంచిగా ఉన్నారు, భక్తిలో ఉన్నారు, ఒక ధర్మంగా న్యాయంగా ఉన్నారు కాబట్టి ధర్మం ఇంకా ఒక కాలు మీద ఎలాగోలా కుంటుతోంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాలు నడిచిందంట. తర్వాత కృతయుగంలో కూడా బాగానే నడిచింది. అప్పుడు బంగారపు ద్వారాలతోటి ఉండే గోడలతోటి ఉండేదంట అంతా ఆ ప్రాంతం అంతా. తర్వాత ఏమైందంట, మెల్లగా 3 పాదాల మీద నడిచిందంట. తర్వాత సరే త్రేతాయుగంలో కూడా ధర్మంగానే నడిచింది అనుకున్నాం. ద్వాపర యుగం వచ్చేటప్పటికి తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కలియుగం వచ్చేటప్పటికి ఒక్క కాలు మీద కుంటుతుంది. అలా ధర్మం అనేది తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత బంగారపు గోడలు, బంగారపు తలుపులు అన్నీ పోయి వెండితో వచ్చాయంట. ఆ తర్వాత మనకు తెలిసిందే మట్టితోటి, చెక్కలతోటి, ప్లాస్టిక్లతోటి, ఇప్పుడు ప్లాస్టిక్ డోర్లు వస్తున్నాయి కదా, అలా అన్నమాట. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు చాలా మంది దేవుణ్ణి నమ్మక, అంటే ఆ భక్తి లేక, చాలా మంది అంటే భక్తి ఉండాలి, దాంట్లో ఉన్న మంచి మార్గం ఎంచుకోవాలి చాలా మంది కూడా. అంటే ఒక రాముణ్ణి చూసినప్పుడు అరే ఇంత మంచిగా ఉండాలి మనుషులతోటి, భార్యని ఎట్లా చూసుకోవాలి, తమ్ముడిని ఎలా చూసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి రాముడి నుంచి. కానీ ఈ మధ్యకాలం జరిగే సంఘటనలలో ధర్మాన్ని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు, అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు ఇట్లాంటి వాటిల్లో. అంటే గుడి కన్నా బడికి వెళ్ళకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా. బడికి వెళ్తున్నారు, గుడికే వెళ్ళట్లేదు. బడికి వెళ్ళిన వాళ్ళలో కొంచెమైనా జ్ఞానం ఉంటుంది, కానీ ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుంటున్నారో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళలో చాలా వరకు ఉంటున్నారు. అవును, అది కూడా ఇప్పుడు మనకి చాలా నువ్వంటున్నావు చిన్నపిల్లవి, ఒక 25% ఒక పాదమే నడుస్తుంది. ఆ ఒక పాదంతోనే ఇలా ఉన్నారంటే ఇంకా ఎక్కువ శాతం నడుచుకున్నారు అంటే ధర్మ మార్గంలో ఇంకా ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు 25% పూజలు చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు, గుళ్ళు స్థాపించి గుళ్ళల్లో పూజలు చేసేవాళ్ళు, పూజారులు కానీ మామూలు వ్యక్తులైనా సరే ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ చాలా మందిలోకి వస్తారు. ఇంకా ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఈ మాత్రం ఎక్కడన్నా గుడి కడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం విరాళం ఇస్తున్నాము అంటే ఈ ధర్మ మార్గంలో 25% నడవబట్టి, ఈ పుణ్యం మనల్ని నడిపించబట్టి ఆ మాత్రం నడుస్తుంది. ఇది అందుకే కదా ఇప్పుడు ప్రచారం అనేది చెయ్యాలి. హిందుత్వము లేకపోతే భక్తి మార్గము లేకపోతే ఒక ధర్మ మార్గము, ఒక న్యాయమైనటువంటి పద్ధతి, ఇవన్నీ అలవాటు చేసుకోమని ఎందుకు గొడవలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మరి సాధువులు వీళ్ళందరూ ఎంత ఉద్యమాలు చేస్తున్నారు పాపం వాళ్ళు. మరి వాళ్ళకే పట్టిందా, ఇంకెవరికి వద్దా? ప్రతి ఒక్కడి బాధ్యత కదా. ఇప్పుడు మనకు తెలుసు కలిపురుషుడు ఇలా చేస్తున్నాడు, కలియుగం ఇలా అయిపోయింది, కలియుగం ఏం చేస్తాం అని ప్రతి ఒక్కళ్ళు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నప్పుడు నువ్వెందుకు ట్రై చేయవు కొంచెం ఆ మార్గంలోకి అలా వెళ్దామని? అందుకే కలి చెప్పాడు, ఎవరైతే ధర్మ మార్గంలో భక్తి మార్గంలో ఉంటారో, అంటే నువ్వు ఎంత ఎదవైనా నేను ప్రేరేపించినా నువ్వు ఆ పద్ధతిలో చెడు మార్గంలో ఉన్నా కొంచెం అటు వెళ్ళి ప్రయత్నించి చావు, అప్పుడు నా కలి ప్రభావం తగ్గిస్తాను అనే కదా అర్థం. మరి అక్కడ ఆయన చెప్పినప్పుడు ఇదెందుకు పాటించరు?
ఈ 2 విధాలుగానే ఎందుకుంటున్నారు? తాగటము, అత్యాచారాలు చేయటం, తిండి తింటాలు, అత్యాచారాలు చేయటాలు, ఈ 2 విచ్చలవిడిగా ఉండబట్టి మనిషి మదించిపోయి, ఈ మైండ్ మందగించిపోయి ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కారణాలు. ఇప్పుడు మనం అది పక్కన పెట్టిన కలిపురుషుడని ఎలా పడితే అలాగా తిండి తిని ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల కూడా మనం ధర్మ మార్గం తప్పుతున్నాం, విచక్షణ కోల్పోతున్నాం. ఏది మంచి ఏది చెడు. నీకు పెళ్ళి అనేది ఒకటి చేశారు కదా, చేసినప్పుడు నువ్వు ఆ మార్గంలో ఎందుకు ఉండట్లేదు? అది ధర్మ మార్గం. నీకు ఒక జాబ్ ఉంది, అక్కడ జాబ్ చేస్తావు, అక్కడ జీతం ఇస్తారు, అది ధర్మ మార్గం. పక్కదారులు నువ్వు ఏదైనా సైడ్ ఇన్కమ్ వస్తుందా, లేకపోతే ఇంకొకటితో బాగుంటుందా వెళ్దామా అంటే అది పక్క మార్గం, అది అధర్మం కదా. అది న్యాయము కాదు, ధర్మము కాదు. కాబట్టి ఈ రీజన్స్ వల్ల ఇలాగా పక్కదారులు బట్టి, అడ్డదారులు బట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎంత మొత్తుకున్నా వీళ్ళు మారి చావట్లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.